లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఇప్పటి వరకు తెలుగు సినిమా చరిత్రలో జరిగిన సినిమా ఫంక్షన్లన్నీ ఓ లెక్క అయితే బుధవారం నాడు ప్రభాస్ నటించిన కల్కి సినిమా ఈవెంట్ మరో లెక్క అన్నట్టుగా సాగింది ఈ భారీ ఈవెంట్. కానీ విని ఎరగని రీతిలో ఈవెంట్ ను నిర్వహించారు. ఇందుకోసం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్ ను ఏర్పాటు చేశారు. అత్యధిక సంఖ్యలో ప్రభాస్ అభిమానులు హాజరు కాగా కల్కి సినిమాలో బుజ్జి అంటే కారుని పరిచయం చేశాడు బుజ్జిగాడు ప్రభాస్. మహానటి ఫేమ్ నాగా అశ్విన్ రూపొందించిన ఈ చిత్రాన్ని అశ్విని దత్ నిర్మించారు. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న కల్కి ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా చిత్రంలో కీలకంగా ఉన్న బుజ్జి టీజర్ ను లాంచ్ చేశారు. 50 సెకండ్ల నిడివితో ఉన్న బుజ్జి టీజర్ గురించి ప్రభాస్ మాట్లాడుతూ, మా బక్క డైరెక్టర్ ఈ బుజ్జితో నన్ను టార్చర్ పెట్టాడు. నాతో 3 ఏళ్ళు సినిమా తీసి 50 సెకండ్ల టీజర్ చూపిస్తారా ఏంటి సార్ ఇది? మిమ్మల్ని కొట్టాలి అంటూ రండి, నేనేదో నా డార్లింగ్స్ హాయ్ చెప్పి వెళ్ళిపోదామంటే ఈ కార్లు ఫీట్లు ఏదేదో చేస్తున్నాడు. నేను కూడా ఈ సినిమా కోసం మీలాగా ఎదురు చూస్తున్నాను. నా లైఫ్ లో ఎవరో ఇంపార్టెంట్ వ్యక్తి వస్తున్నారని ట్వీట్ చేశాను. అదంతా మా డైరెక్టర్ ఐడియాలే. ప్రస్తుతానికి ఈ బుజ్జిని 3 ఏళ్ల పాటు తగిలించాడు. బుజ్జి బ్రెయిన్ కంటే బాడీనే బెటర్. అది నా బుర్ర మొత్తం తినేసింది. ఎలా ఉంది బుజ్జి భైరవుల టీజర్? నేను కల్కి సినిమాలో అమితాబ్ కమల్ హాసన్ తో కలిసి వర్క్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కమల్ సార్కి 100 దండాలు. థ్యాంక్ యూ సార్. హోల్ ఇండియా అమితాబ్ కమల్ ని చూసి ఇన్స్పైర్ అయ్యి అవుతారు. అలాంటి వాళ్ళతో వర్క్ చేసే అవకాశం నాకు వచ్చిందంటే నాకు చాలా లక్కీ. నార్త్ నుంచి వచ్చి సౌత్ లో ఇంతమంది ఫ్యాన్ బేస్ సంపాదించడం అంటే అది ఒక అమితాబ్ సార్కే సాధ్యమైంది. ఇక కమల్ సార్ అయితే చిన్నప్పుడు ఆయన నటించిన సాగర సంగం సినిమా చూసి నాకు అలాంటి డ్రెస్ కావాలని అడిగాను. ఆయన చేసినట్టుగానే హెడ్ నాకు కదలడం లేదని మా అమ్మని అడిగాను. అలాంటి గ్రేట్ యాక్టర్స్ తో కలిసి నటించాను. ప్రతి ఒక్కరికి చాలా పెద్ద థ్యాంక్స్. థియేటర్లో మళ్ళీ కలుద్దాం. లవ్ యూ డార్లింగ్ అంటూ ఫ్యాన్స్ తన స్పీచ్ తో ఉత్సాహపరిచారు ప్రభాస్. నిజానికి ప్రభాస్ స్పీచ్ అంటే 1-2 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు. హాయ్ డార్లింగ్, లవ్ యూ, జాగ్రత్త, వీటితోనే ఆయన స్పీచ్ ముగిస్తుంటాడు. కానీ కల్కి ఈవెంట్ లో మాత్రం ప్రభాస్ ఎంట్రీతో పాటు స్పీచ్ తో ఆకట్టుకున్నారు.